దీపావళి అంటే ఎంత సరదానో. మరి సరదా వెనుక నిజాల వెలుగులు తెలుసా? బాణసంచా కథలు, రికార్డులు విన్నారా? అసలు బాణసంచా ఎక్కడ పుట్టిందో తెలుసా? చైనాలో దీని వెనకాల రెండు కథలున్నాయి. చాలా కాలం క్రితం చైనాలోని హునాన్ ప్రాంతంలో లీ టియస్ అనే సాధువు కొన్ని రసాయల్ని కలిపి విచిత్రమైన మంటలు తెప్పించాడట. అవే టపాసులన్నమాట. ఆ సాధువుకు అక్కడ ఒక గుడి కూడా కట్టారు. ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 18న ఆయనకు పూజలు చేసి బోలెడు టపాసులు కాలుస్తారు. మరో కథ ప్రకారం 2000 ఇయర్స్ బ్యాక్ చైనాలో ఒక వంటవాడు 3 రకాల పొడులను వేడి చేస్తున్నప్పుడు నిప్పురవ్వ పడి పెద్దగా మెరుపులు చిమ్ముతూ మండిపోయింది. అతడు వాడిన గంధకం, బొగ్గు పొడి ఒక రకమైన లక్షణాలను ప్రాచీన చైనీయులు వెదురు బొంగుల్లో కూరి మంటల్లో పడేస్తే ఢామ్ ఢామ్ అనే పేలేది. ఇప్పటికీ టపాసుల తయారీలో ఆ మిశ్రమాన్నే వాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా బాణసంచా ఎక్కువ ఉత్పత్తి చేసే దేశం కూడా అదే. దివాళీ నగర్ అనగానే మన దేశంలోని వీధి పేరో ఊరి పేరో అనుకుంటున్నారా? కాదు, కరీబియన్ దీవిలో ఉన్న ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశంలోని ఒక ప్రాంతం పేరు. ఇక్కడ 13 లక్షల మంది మన దేశస్థులే. వారందరి కోసం దీపావళిని సెలవు దినంగా ప్రకటించారు. ఇక్కడ 1986 నుంచి దీపావళి సంబరాలు నిర్వహిస్తున్నారు. వారి కోసం ప్రభుత్వం కొంత ప్రాంతాన్ని దివాళీ నగర్ పేరుతో ఏర్పాటు చేసింది. ఏటా పండుగ కోసం కోట్ల రూపాయలు విరాళాలు కూడా అందుతాయి. అమృత్సర్ స్వర్ణ దేవాలయం తెలుసుగా? బంగారు పూతతో దగదగలాడే ఆ ఆలయం దీపావళి నాడు మరింత వెలుగులీలనుంది. సిక్కులు దీపావళి జరుపుకోవడానికి ఓ ప్రత్యేకత ఉంది. మొఘల్ చక్రవర్తి జహంగీర్ సిక్కుల ఆరో గురువైన గురు హర్ గోవింద్ సాహిబ్తో పాటు 52 మంది రాజులను ఓసారి చెరసాల్లో బంధిస్తాడు. వారిలో గురువును మాత్రం విడుదల చేయడానికి ఒప్పుకుంటాడు. తనతో పాటు రాజులందరినీ విడుదల చేస్తేనే బయటకు వెళ్తానని గురువు పట్టుబడతాడు. దాంతో దీపావళి రోజు అందరినీ విడుదల చేస్తారు. వాళ్ళంతా గోల్డెన్ టెంపుల్కి వచ్చి వేడుకలు జరుపుకుంటారు. స్వర్ణ దేవాలయం నిర్మాణానికి 1577లో పునాది రాయిని వేసింది దీపావళి రోజునే. ఢామ్ ఢామ్ రికార్డులు. మాల్టా మాగ్బాలో 2011 జూన్లో అతిపెద్ద విష్ణు చక్రాన్ని కాల్చి రికార్డు సృష్టించారు. దీని చుట్టుకొలత 105 అడుగులు. ఫిలిప్పీన్స్లో గతేడాది 30 సెకండ్లలో 125,801 తారాజువ్వల్ని వెలిగించడం గిన్నిస్ రికార్డు. ఇంగ్లాండ్లో 2009లో 6.5 సెకండ్లలో 110,000 రకాల బాణసంచా కాల్చారు. జపాన్లో అతిపెద్ద చిచ్చుబుడ్డిని 54.7 అంగుళాల వ్యాసం 750 కిలోలతో తయారు చేశారు. చైనాలో 2007లో 13 కిలోమీటర్ల పొడవున టపాసులను పరిచి కాల్చారు. ఇందుకోసం $10 లక్షల ఖర్చు పెట్టారు. ఊరంతా టపాసులే. మనం కాల్చే టపాసులు ఎక్కడ తయారవుతాయో తెలుసా? తమిళనాడులోని శివకాశిలో దేశంలో అమ్ముడయ్యే బాణసంచాలో 95% అక్కడే తయారవుతాయి. సుమారు 8,000 టపాసుల పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో ఉపాధి పొందేవారు 4 లక్షల పైనే. ఏటా సుమారు 600 కోట్ల వ్యాపారం జరుగుతోంది. ప్రపంచంలో ఎక్కువ టపాసుల్ని కాల్చే అతిపెద్ద పండగ మన దీపావళే. ప్రపంచవ్యాప్తంగా ఏటా 10,000 కోట్ల రూపాయల బాణసంచా వ్యాపారం జరుగుతోంది. దీపావళి పండుగను బెంగాల్లో మహానిషా అని పిలుస్తారు. కాళికాదేవిని పూజిస్తారు. బీహార్ గ్రామాల్లో యువకులు ధాన్యం, గడ్డిలను ఒక గంపలో వేసుకొని ఊరంతా తిరుగుతారు. మహారాష్ట్రలో యముడికి పూజలు చేసే సాంప్రదాయం ఉంది. రాజస్థాన్లో పిల్లిని అమ్మవారి స్వరూపంగా భావిస్తారు. ప్రత్యేక ఆహారాన్ని తయారు చేసి పిల్లులకు పెడతారు. ఇతర దేశాల విషయానికి వస్తే సింగపూర్, మలేషియాలో అధికారిక సెలవు దినం. అమెరికా అధ్యక్ష భవనంలో కూడా దీపావళి పండుగను చేస్తారు. వేడుకల్లో పాల్గొన్న తొలి అధ్యక్షుడు బరాక్ ఒబామానే. జైన మతాన్ని స్థాపించిన మహావీరుడు దీపావళి రోజునే నిర్యాణం చెందినట్టు చెబుతారు. ఆయన జ్ఞాపకార్థం జైనులు ఈరోజు ప్రార్థనలు చేస్తారు. బాణసంచా కాలిస్తే బోలెడేసి రంగులు వస్తాయి. అవన్నీ రకరకాల రసాయనాల వల్ల ఏర్పడతాయి.
అల్యూమినియం టైటానియం వల్ల వెండి రంగు, బేరియంతో ఆకుపచ్చ, కాల్షియం వల్ల కాషాయం, కాపర్ వల్ల నీలం, మెగ్నీషియం వల్ల తెలుపు, సోడియం వల్ల పసుపు, స్ట్రోనియంతో ఎరుపు రంగులు ఏర్పడతాయి. దీపావళి కథలు. రావణాసుడితో జరిపిన యుద్ధంలో విజయం పొందిన శ్రీరామచంద్రుడు సతీ సమేతంగా అయోధ్యకు వచ్చేస్తాడు. ఆ రోజు అమావాస్య. అయోధ్య అంతా చీకట్లతో నిండి ఉంటుంది. దాంతో శ్రీరామునికి స్వాగతం పలికేందుకు అయోధ్యావాసులు దీపాలను వెలిగించి అమావాస్య చీకట్లను పారద్రోలుతారు. ఆనాటి నుంచి దీపావళి పండుగను మనం జరుపుకుంటున్నాం. జై శ్రీరామ్. ఇక రెండవ కథగా నరకాసుర సంహారాన్ని చెప్పుకుందాం. ప్రాద్యోషపురానికి రాజు నరకాసురుడు. బ్రహ్మదేవుని నుంచి పొందిన వరగ్వరంతో నరకాసురుడు దేవతలను, మహర్షులను నానా ఇబ్బందులు పెడుతుంటాడు. నరకాసురుని ఆగడాలు శృతిమించడంతో సత్యభామ సమేతుడైన శ్రీకృష్ణుడు నరకాసురుని సంహరిస్తాడు. నరకాసురుని పీడ విరగడంతో ప్రజలు దీపాలు వెలిగించి పండుగను జరుపుకుంటున్నారు. ఆ పరంపర నేటికి కొనసాగుతుంది. మూడవ కథగా పాలసముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవించిన వృత్తాంతాన్ని తెలుసుకుందాం. మరణాన్ని దరిచేర్చని అమృతం కోసం దేవదానవుల పాలసముద్రాన్ని చిలుకుతుండగా ఈరోజు లక్ష్మీదేవి ఉద్భవించింది. సకల అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవికి దీపావళి నాటి సాయంత్రం హిందువులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక నాలుగవ కథగా భారతంలోని ఇతివృత్తాన్ని చెప్పుకుందాం. కౌరవులు సాగించిన మాయాజూదంలో ఓడిన పాండవులు 13 ఏళ్ల వనవాసం, 1 సంవత్సర కాలం అజ్ఞాతవాసం సాగించి తమ రాజ్యానికి తిరిగి వస్తారు. ఆ సందర్భంగా ప్రజలు దీపాలు వెలిగించి వారికి స్వాగతం పలుకుతారు. ఇక చివరిదైన 5వ వృత్తాంతంగా మన రైతుల గురించి తెలుసుకుందాం. గ్రామీణ ప్రాంతాలలో పంట చేతికి వచ్చే సందర్భాన్ని పురస్కరించుకొని అన్నదాతలు దీపావళి పండుగను చేసుకుంటారు. మంచి పంట దిగుబడిని అందించినందుకు ఇష్టదైవానికి కృతజ్ఞతగా ప్రత్యేక పూజలు చేసి పండుగ జరుపుకుంటారు. జై కిసాన్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.